వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర 26వ వార్డు రాళ్లపేటలో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం. మందమరి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మెప్మా కార్యాలయాన్ని ప్రారంభించిన కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 26వ వార్డు తెలుగు తల్లి చౌరస్తా రోడ్ నెంబర్ 1 రాళ్లపేట నందు శ్రీ ఓంకారేశ్వర శివ పంచాయతన సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య దేవాలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా 26వ వార్డు మాజీ కౌన్సిలర్ నాంపల్లి శ్రీనివాస్ మాధవి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ కాలనీలో మణికంఠ గణేష్ మండలి ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని, ప్రతి సంవత్సరం ఉత్సవాల సందర్భంగా చాలామంది దుర్గాదేవి మాలను ధరించడం జరుగుతుందని, ఈ ఘనత మన కాలనీకే చెందుతుందని అన్నారు. విజయదశమి వరకు నిర్వహించే దుర్గామాత పూజలకు ఈ ప్రాంత వాసులు అందరూ పాల్గొని దుర్గామాత కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం అన్నదానం నిర్వహించిన అన్నదాత వెంకటేశ్వర్లు సుశీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు మాజీ కౌన్సిలర్ సిరికొండ పద్మ, కొండలరావు, బందల బాపన్న, కాలనీ వాసులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ భక్తులందరికీ, అదేవిధంగా మా గౌతమ్ నగర్ రాళ్లపేట ప్రజలందరికీ, భక్తులకు అమ్మవారి నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా 20 సంవత్సరాల నుండి ఈ అమ్మవారి నవరాత్రులని ఇంత ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఒక 16 సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ శివ పంచాయతన సహిత అభయ ఆంజనేయ దేవాలయం నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ 4వ సంవత్సరం కూడా ఈ నవరాత్రులని అతి బ్రహ్మాండంగా మా మహిళా మాతలందరూ కూడా ఉత్సాహంగా, అంటే ఇక్కడ తెల్లారంగా 4 గంటలకు ఈ అమ్మవారి పూజా కార్యక్రమానికి కూడా పొద్దున కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజా కార్యక్రమం భాగంలో పాల్పంచుకున్న మహిళలందరికీ, భక్తులకు, అదేవిధంగా ఒక ఇద్దరితోనే ఇక్కడ మాలలు స్టార్ట్ కావడం జరిగింది. అమ్మవారి మాలలు అనేది ఒక ఇద్దరితోనే స్టార్ట్ కావడం. ఈరోజు చూస్తుంటే ఒక 20 మంది ఇక్కడ మాలలు వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ స్థలము ఏదో ఒక జన్మల ఈ వాడ ప్రజలు పుణ్యం చేసుకుంటున్నా కానీ ఇలాంటి స్థలంలో మనం ఇంత చక్కటి దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ గడ్డ మీద ఉన్న అందరూ పుణ్యాత్తులు కాబట్టి ఇలాంటి చక్కటి దేవాలయం కట్టుకొని మనం అమ్మవారి నవరాత్రులను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నందుకు నాకు ఇక్కడ
ఈ అవకాశం కల్పించినందుకు ఈ వాడ ప్రజలందరికీ కూడా నేను నిజంగా ధన్యుని. ఎందుకంటే ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు కూడా వీరందరికీ కూడా మేము మరొకసారి భవానీ మాతలు అందరి తరపున కూడా మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ చుట్టు ప్రాంతాల పొంటి మాలలు వేసుకున్న వాళ్ళు కాకుండా కూడా విజయవాడ నుంచి కూడా ఒక భక్తురాలు వచ్చి ఇక్కడ మన దగ్గరనే మాలేసుకోవడం జరుగుతుందనంటే మనం అందరం గౌరవించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అక్కడ నుండి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ మాల వేసుకుంటారు అని అంటే ఎంత గొప్ప విషయమో మీరందరూ కూడా భక్తులు కూడా గమనించవలసిన విషయము. ఇది చాలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మీ అందరి మీద కూడా ఆ అమ్మవారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మా రాళ్లపేట గౌతమ్ నగర్ భక్తులందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గుడి నిర్మాణం జరిగిన తర్వాత ప్రతి కార్యక్రమం సంతోషంగా మహిళా సోదరులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి, మహిళా సోదరులు కానివ్వండి చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ నవరాత్రులలో భవానీ గారు కానివ్వండి, రమణ గారు కానివ్వండి భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వర్తించడంలో కూడా వారు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు విజయవాడ నుండి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి ఎక్కడికెళ్ళో భక్తులు వచ్చి ఇక్కడ నిర్మాణాన్ని చూసి సంతోషపడుతున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చాలా యాక్టివ్గా మూవ్ అయ్యి అంటే పనిచేస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా మునుముందు కూడా మహిళా సోదరులే అన్నిటికీ ముందుండి పనిచేయడం వల్ల చాలా దీని యొక్క ప్రాముఖ్యత అనేది చుట్టుపక్కల గ్రామాలలో కూడా మంచిరాల్లో పలానా చోట శివాలయం నిర్మాణం జరిగింది. ఈ శివాలయానికి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ పూజలు చేయించుకోవాలనేటువంటి ఆలోచనతోని శ్రీరాంపూర్ కానివ్వండి, చెన్నూరు కానివ్వండి, ఈ బెల్లంపల్లి కానీ ఇట్లా అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇంకా మునుముందు కూడా ఐక్యంగా ఉండి మహిళా సోదరులు కానివ్వండి, మన కమిటీ సభ్యులందరూ కానీ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవాల్సిందిగా నేను మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. వెంకటేశ్వర్లు సుశీల గారు నేడు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూనే ఇక్కడ వాళ్ళు మాలలు వేసుకొని జరుగుతుంది. అందులో ఇద్దరికి చాలా కార్యకర్తలు. సుశీల గారు మొదటి నుంచి కూడా అంటే అందరికీ అన్నం పెట్టట్లో అన్నపూర్ణ అనేటువంటి పేరు ఆమెకు ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమరి B1 క్యాంపు కార్యాలయంలో అర్హులైన 82 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముందుగా మందమరి ఏరియా ప్రజలందరికీ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దయతో అందరూ బాగుండాలని, పాడి పంటలతో సమృద్ధిగా రైతన్నలు ఉండాలని తెలిపారు. సింగరేణి కార్మికులకు 34% లాభంగాల వాటా బోనస్గా ఇవ్వడం జరిగిందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. గత ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకుందని, ఈ సంవత్సరం సింగరేణి సంస్థకు అదనంగా గనులు కేటాయించేలా వేలంపాటలో పాల్గొంటామని అన్నారు. సింగరేణిలో ప్రమాదవశాత్తు చనిపోతే ₹1 కోటి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. క్యాతన్పల్లిలోని ఠాగూర్ స్టేడియం దక్కన్ గ్రామీణ బ్యాంకు పక్కన 6 లక్షల నిధులతో నిర్మించిన మెప్మా కార్యాలయాన్ని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 567 మహిళా సంఘాలలోని సుమారు 6000 మంది సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా పక్షపాతి, వైఎస్ఆర్ హయాంలో పావలా వడ్డీకే రుణాలను మంజూరు చేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మహిళా సంఘాలకి 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మహిళా సంఘాల కోసం 21,000 కోట్లతో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ రుణాల వలన ప్రతి ఇంట్లోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వశక్తితో వారి ఇంటిని చక్కబెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. చెన్నూరు నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని, బేస్మెంట్ వరకు కట్టిన ఇళ్లకు ₹1,00,000 నిధులను విడుదల చేయడం జరిగిందని, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఉచిత ప్రయాణానికి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొరకు
9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందమరి తహసీల్దార్ సతీష్ కుమార్, పుర కమిషనర్ గద్దెరాజు, కాంగ్రెస్ పట్టణ ప్రెసిడెంట్ పల్లెరాజు, టీపీసీసీ మాజీ కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, పుర మాజీ చైర్మన్ జంగం కళ, మాజీ వార్డు కౌన్సిలర్స్, మెప్మా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాది బీజేను. అందరికీ నమస్కారము. మా పేరు సరోజ, మారుతి నగరు. మేము గ్రూప్ల వాళ్ళందరం ఇక్కడికి వచ్చినాము. మా గ్రూప్ల తరపున ఒక ఆఫీసు అరేంజ్ చేసిండ్రు. మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మహిళా సంఘాలు అంతా మంచిగా ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మీటింగులు చేయడానికి మాకొక ఆఫీసు అరేంజ్ చేసిండ్రు. ఆఫీసు ఓపెన్ చేసిండ్రు. మాకు హ్యాపీగా ఉన్నది. ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు, వివేక్ సార్ వచ్చిండు, ఓపెన్ చేసిండు. మాకు బాగా సంతోషంగా ఉన్నది. అందరికీ హ్యాపీగా ఉన్నది. మహిళలందరికీ సంతోషంగా ఉన్నది. చాలా హ్యాపీగా ఉన్నది. తరపున మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దసరా సంతోషంగా మాకు ఆఫీసు ఓపెన్ చేసి మాకందరికీ కృషి చేసిండు. అందరికీ ఆనందంగా ఉన్నది. బాగా సంతోషంగా ఉన్నది. అందరు కూడా గ్యాస్ 500 రూపాయలు లభిస్తుంది. మన దగ్గర ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఎవరికైతే రావట్లేదో మీరు కంప్లీట్ చేయండి. సిద్దిపేటలో 90% మహిళలు కొద్దిగా దీంట్లో శ్రద్ధ తీసుకొని మహిళలకు, ఎందుకంటే అమ్మా మీరు మంచిగా సన్న బియ్యం తీసుకున్నా హ్యాపీగా ఉండాలి. అవునాగా మంచిగా చప్పట్లు కొట్టాడు గట్టిగా. అరే మీకోసం ఇల్లు ఇస్తున్నాము, 200 యూనిట్లు ఫ్రీ ఉంటే 8 లక్షల కోట్ల అప్పు చేసిందంటే నెలకు ఎంత భారం ఉంటుందమ్మా? 5,000 కోట్ల రూపాయలు నెలకు. ఖాళీ మిత్తి ఎంత ఉంటుంది? 5,000 కోట్లు. ఇది మీకు అర్థమవుతుంది మంచిగా, ఎందుకంటే ఇప్పుడు మిత్తి లేని రుణాలు వస్తున్నాయి కదా. అవునా కదా? ఇప్పుడు మీకు మిత్తి ఏంటంటే మంచిగా అర్థమవుతుంది. సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వము 65,000 కోట్ల రూపాయలు కేవలం మిత్తి కడుతున్నది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు కేసీఆర్, ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అన్నాడు. ఎవరికన్నా ఒక బొట్టు నీళ్ళు వచ్చినాయా? రాలేదు. కానీ ఎన్ని లక్షల కోట్ల ఈ మహిళా శక్తి మీరు మెప్మా ఏదైతే ఉందో చాలా మంచిగా పనిచేస్తుంది. నేను ఎక్కడైతే చూస్తానో మంచిగా పనిచేస్తుంది. మహిళలందరూ కూడా మీరు ఈ బిజినెస్ చేసి, ఈ అక్క ఇప్పుడే వచ్చి మాట్లాడింది, సార్ మేము మంచిగా ఈ లోన్లు తీసుకొని ఒక మంచి బిజినెస్ చేసి మా పిల్లలకు మేము మంచిగా ఉంటామని చెప్పి ఆ అక్క చెప్పింది. సో ఇంత మంచి కార్యక్రమం ఉన్నప్పుడు మనం కూడా ఆలోచించాలి. ప్రభుత్వము మన కోసం పనిచేస్తుంది, మన అవసరాల కోసం పనిచేస్తుంది. మీరు కూడా, నేను బిజినెస్లో చెప్తాను, నేను కూడా ఒక బిజినెస్ పని. నేను ఏం చేసిన అంటే నాకు తెలివి లేదు ఎక్కువ, ఎందుకంటే నేను డాక్టర్ పాస్ అయినా, నాకు దందా చేయడానికి రాదు. మీ లెక్కనే మీరు ఇల్లు నడిపిస్తారు, మీకు మేనేజ్మెంట్ అవన్నీ ఏం చదువుకోలేదు మీరు, కానీ మీకు అందరికీ కామన్ సెన్స్ అయితే ఉన్నది కదా, తెలివి అయితే ఉంది కదా, దాన్ని మంచిగా వాడుకోవచ్చు. దాంతోపాటు కొంచెం క్రమశిక్షణ ఉండాలి. గ్రూప్లో ఉన్న పైసలు గ్రూప్లోనే ఖర్చు పెట్టాలి. మళ్ళీ దానికి మిత్తి బ్యాంక్ కట్టేటప్పుడు మళ్ళీ బ్యాంక్కి మిత్తి కట్టేయాలి. ఇప్పుడు దీంట్లో కూడా ఉన్నది ఒక స్కీము, ఎవరైతే బ్యాంక్కి సరిగా పైసలు కట్టినరో, ఏం స్కీమ్ అది? వడ్డీ లేని రుణాలు వాళ్ళకే వస్తుంది. సో మనము క్రమశిక్షణతోని మన బిజినెస్ చేసుకుంటే మనకు వడ్డీ లేని రుణాలు వస్తాయి. మనకు నిధులు మంచిగా బ్యాంక్ ఇంకోసారి వచ్చినప్పుడు అరే మంచి పార్టీ ఇది, నాకు నా పైసలు వస్తాయి అని చెప్పి ఇంకొక 10,000 ఎక్స్ట్రా వస్తుంది. నేను ఇంకొక మీటింగ్ పోయినప్పుడు ఒక అక్క చెప్పింది, ఏమన్నదంటే సార్ నాకు ఫస్ట్ 10,000 వచ్చింది, నేను మంచిగా బ్యాంక్కి కట్టుకున్నా, తర్వాత నాకు లక్ష రూపాయలు వచ్చింది, మళ్ళా తర్వాత నేను 2 లక్షలు తీసుకున్నాను. అరే కలెక్టర్స్ పోయి రిసీవ్ చేసుకోండి. మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు గుర్తిస్తుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరికీ ఎవరికైతే 200 యూనిట్లు వస్తున్నాయో, రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయో, గ్యాస్ అందరికీ కూడా ఇప్పియాలి. ఎంపీడీఓ గారు మీ రెస్పాన్స్. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట, అమరావతి, క్యాతన్పల్లి గ్రామాల్లో ఆగ్రోస్ రైతు సేవా సంస్థ ద్వారా 12 టన్నులు అనగా 266 బస్తాల యూరియా రైతులకు సరఫరా చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ అభివృద్ధి అధికారి కిరణ్మయి తెలిపారు.
అలాగే ప్రాథమిక సహకార సేవా సంఘం ద్వారా 266 బస్తాల యూరియాను తిమ్మాపూర్ మరియు మందమరి గ్రామాల రైతులకు అందజేయడం జరుగుతుందని ఆమె అన్నారు. రైతులకు 2 ఎకరాల పొలానికి 1 బస్తా చొప్పున అందరూ రైతులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. కొద్ది రోజుల్లో యూరియా మరికొంత స్టాక్ రానున్నదని, వచ్చిన తరువాత మరికొన్ని గ్రామాలకు యూరియా సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 12 టన్నులు అంటే 266 యూరియా బస్తాలు అందుగులపేట, అమరవాది, కేతనపల్లి రెవెన్యూ శివార్లోని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కూడా సొసైటీ కూడా 266 యూరియా బస్తాలు తిమ్మాపూరు మరియు మందమరి రెవెన్యూ శివార్లోని రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ విలేజెస్కి సరిపడా స్టాక్ ఇవ్వడం జరుగుతుంది. మరలా కూడా మనకి ఇంటెంట్ అంటే స్టాక్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ కొన్ని విలేజెస్కి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాము. 2 ఎకరాలకి 1 బస్తా చొప్పున రైతులకి ఇవ్వడం జరుగుతుంది. మనకి స్టాక్ కూడా వస్తుంది. రైతులు కూడా ఏమీ ఆందోళన చెందాల్సి. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం సిఆర్ క్లబ్లో సింగరేణి జీఎం దంపతులు రాధాకృష్ణ యశోదల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జీఎం రాధాకృష్ణ మాట్లాడుతూ మందమరి ఏరియా కార్మికుల కుటుంబాల వారికి ప్రజలకు బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు ప్రకటించే లాభాల బోనస్ను రాష్ట్ర ప్రభుత్వం పండగ బొనాంజాగా 34% ప్రకటించిందని, త్వరలో కార్మికుల ఖాతాల్లో లాభాల బోనస్ జమ అవుతుందని తెలిపారు. బతుకమ్మ దసరా పండుగలను సింగరేణి ప్రాంత ప్రజలు కార్మిక కుటుంబాలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. ప్రకృతితో సంబంధం ఉన్న ఉత్సవం. రియల్గా ఈ రోజు నవరాత్రి ఉత్సవాలు ఈరోజు స్టార్ట్ అయినాయి. ఈరోజు ఇంకో స్పెషల్ డే ఉంది, మీ అందరికీ తెలుసా? ఈరోజే మన లాభాల ఈరోజే డిక్లేర్ చేశారు 34%. సుమారుగా 800 కోట్లు మన ఎంప్లాయీస్ కి త్వరలో బ్యాంకులో జమ రాబోతుంది. మన దసరాన్ని చాలా సంతోషంగా జరుపుకోవాలని మన సింగరేణి తల్లి మన అందరికీ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో సుమారుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కి 1,95,000, కాంట్రాక్ట్ వర్క్మెన్ కి 5,500 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు రియల్గా సంతోషం అందరికి. అందరూ చూశారా? వాట్సాప్ చూశారా? చెప్పారా లేదా? ఎందుకంటే ఎంత వస్తుందో అమౌంట్ చెప్పలేదు. కాబట్టి ఈరోజు మనం ఈ దసరా చాలా సంతోషంగా జరుపుకోవాలని మన సింగరేణి యాజమాన్యం కూడా మన రేవంత్ రెడ్డి గారు, మన చీఫ్ మినిస్టర్ గారు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారు, మన ప్రియతమ సీఎండి గారు భగవాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ 10 ప్రాఫిట్ డిక్లేర్ చేయడం జరిగింది. మన సింగరేణి మొత్తము మనకి ఇచ్చిన ప్రాఫిట్ 2,360 కోట్లలో 34% మనకి ఈ రోజు బోనస్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి మనందరం సంతోషంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. మెయిన్ ఏంటంటే మానవుడికి కలిసిమెలిసి ఉండడం దొరికేస్తారు. అందరూ కలిసిమెలిసి ఉంటేనే మన కాలనీస్ లో వాతావరణం బాగుంటుంది, మన మైండ్స్ లో వాతావరణం బాగుంటుంది. మనం ప్రొడక్ట్ ఏదైతే తీస్తామో సెల్ఫీతో తీసుకున్నామో దాన్ని ప్రొడక్ట్ అవ్వాలి. ఇప్పుడు మందమరి ఏరియాకి ఎంతో ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు కొత్త మైన్స్ రావాలి, మనకున్న ఆర్కేపీ పోసి కొత్త మైన్ రావాలి. కేకే పోసి ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్స్ ఉన్నాయి, అది ఇంకా 11 years దానిలో అయిపోతుంది. శ్రావణపల్లి బ్లాక్ మనం పాటలో పాడుకోబోతున్నాం. ఈ విధంగా మందమరికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఈ ఫ్యూచర్ లో మనకు అంతా కావాలంటే ఇక్కడ అందరం కూడా మంచి కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. మనమే కాకుండా మన పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు భూమి మనకి ఇచ్చి మనకి ల్యాండ్ ఇచ్చి మన మైన్స్ ఓపెన్ చేయడానికి వాళ్ళు కూడా ఎంతో దోహదపడుతున్నారు. ఆ విధంగా మన కంపెనీ కూడా ఎన్నో నియర్ బై విలేజ్ డెవలప్మెంట్ గురించి చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నది. రోడ్స్ చేస్తున్నాం, ఆరో ప్లాంట్లు పెడుతున్నాం. మనం సింగరేణి చేసింది చాలా చెప్పుకోవాల్సిన బాధ్యత మన ఇక్కడ పనిచేసే ప్రతి అంశం మీద ఉన్నది. కలిసి వచ్చి సంతోషంగా ఆటల పాటలతో
వాడి మీరందరూ కూడా ఆ కంపెనీకి మన సంస్థలు భవిష్యత్తులో మంచి మంచి ఏర్పాటు చేసే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ సంస్థ అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారు. ఇద్దరు మీరందరూ కూడా సంస్థ అభివృద్ధికి పాల్గొనబోతూ నాకు ఇచ్చిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర 26వ వార్డు రాళ్లపేటలో ఘనంగా దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం. మందమరి క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మెప్మా కార్యాలయాన్ని ప్రారంభించిన కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.